నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నానమ్మా. నాకు మొత్తము విన్ అవ్వాలని కోరిక ఎవరి మీద ఉందంటే ఆర్మీ పవన్. ఆయనే గెలవాలి. రేపు ఫైనల్ కాబట్టి కప్పు తీసుకుంటాడు, బయటికి వస్తాడు, విన్ అయ్యి ఆర్మీ ఒక అబ్బాయి జవాను బయటికి వస్తున్నాడంటే కప్పు తీసుకొని నాకు కళ కూడా వచ్చింది. ఆ కళ నెరవేరితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రేపు కూడా నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి మరీ చెప్తాను. దానికి ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఆయనకి కూడా ఉంది కాబట్టి ఆర్మీ పవన్ అని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఇంతకు ముందు కూడా క్వశ్చన్స్ అడిగారు కదా ఇవి. అయితే చూడండి, ఒక్కళ్ళు చేసిన తప్పుకి 10 మంది అలాగే చేస్తారనుకోవడము వేస్ట్ మాటలు ఇవి. ఒక ఆర్మీ గురించి మీకు తెలీదా? రైతు బిడ్డ అనే లోపల చెప్పాడు. కానీ ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్, మంచివాడు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అది దేశం కోసము ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాన్స్ ఎట్లుంటారమ్మా, అందుకని ఆ అబ్బాయే గెలుస్తాడని నేను చెప్తున్నాను. ఆయన ఎవరు చెప్పారు? రైతు బిడ్డ అన్నారు. లోపల ఒక మాట బయట ఒక మాట ఆయన చెప్పారు అంటున్నారు. కానీ మన పవన్ అట్లా ఉండదు. అంటే చాలా మంది ఇప్పుడు కళ్యాణ్ ఆర్ తనుజ వీళ్ళిద్దరి మధ్యనే పోరు నడుస్తుంది. అవును, కొంతమంది తనుజనే గెలవాలి అని చెప్పి అంటున్నారు. సింపతిగా మాట్లాడారు. కళ్యాణ్ కూడా తనుజని వాడుకొని ముందుకు వచ్చాడు అని చెప్పి నేను కూడా తనుజ గురించి ఒక అమ్మాయి గురించి గొప్పగానే చెప్పా. ఏమని? ఈ అబ్బాయి అంటే ఆర్మీ వాళ్ళంటే నాకు అభిమానం కాబట్టి చెప్తున్నా. ఒక అమ్మాయి గెలిచినా కప్పు గెలిచినా కానీ మనకి గౌరవం, మనకి ఒక ఆడపిల్లకి గర్వంగా చెప్పుకుంటాం కదా మనము. ఆ అమ్మాయి గెలిచినా పర్వాలేదు అని అంటున్నాను. అమ్మాయి గెలవకూడదు, ఆర్మీ పవనే గెలవాలని ఏ వీడియోలో నేను చెప్పలేదు. అమ్మాయి గెలిస్తే ఇంకా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక మగాడి కంటే 10 అడుగులు ముందు ఒక ఆడది ఉంటుంది. అలాగే అమ్మాయి పేరు తెచ్చుకుంటే ఇంకా మంచిదని ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను. గెలిస్తే నాకు ఇంకా సంతోషమే. కానీ నేను అబ్బాయి మీద అభిమానం కాబట్టి, ఒక ఆర్మీలో చేశాడు కాబట్టి నేను అబ్బాయి గురించి నేను చెప్తున్నా. సో కళ్యాణ్ కూడా హౌస్ లో గేమ్ ఏం ఆడలేదు, మొత్తం తనుజ చుట్టే తిరిగాడు ఫస్ట్ వారాలన్నీ. లాస్ట్ 4 వారాలు గేమ్ ఆడేస్తే కప్పిచ్చేస్తారా అంటున్నారు. ఓట్లు చూడండి, 2 రాష్ట్రాల ప్రజలు ఓట్లు వేస్తారు చూసారా, దాన్ని పట్టి ఉంటుంది. వాళ్ళు గెలవకుంటే అక్కడ ఓటింగ్స్ ఇద్దరికి ఈక్వల్ వస్తున్నాయి కదా. అవునా? ఈక్వల్ కళ్యాణ్ అవును వస్తున్నాయి కాబట్టి అది ప్రజల చేతిలో ఉంది. ఎవరికి రావాలి ఎవరికి రాకూడదు అని ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ నా మనసులో మాట ఏంటంటే ఆర్మీ పవన్ మాత్రం విన్నరే. దీనికి తిరుగు అనేదే లేదు. ఇంకా నేను దాంట్లో ఇంకా ఏ క్వశ్చన్ వేసినా కానీ ఆర్మీ పవన్ గురించే చెప్తా, అంతే. విజయనగరం పిల్లాడు ఆంధ్ర అబ్బాయి అని చెప్పి గెలిపించారని చెప్పి అంటున్నారు. విజయనగరం అబ్బాయి ఆంధ్ర అబ్బాయి గెలిపించారు అని చెప్పి అంటున్నారు. అవును, ఇప్పుడు అమ్మాయి కర్ణాటక అమ్మాయి కదా, అక్కడి నుంచి ఓట్లు కర్ణాటక సైడ్ నుంచి ఫుల్ వస్తున్నాయి అమ్మాయికి. మన సైడ్ అబ్బాయిని మనం గెలిపించుకోలేమా? అంతే. అది కూడా గెలిస్తే మంచిదమ్మా. ఎందుకంటే ఒక జవాన్కి ఇస్తే మాత్రము దాంట్లో ఒక న్యాయం చేసినట్టుంటుంది మనకి. ఆ అమ్మాయికి ఇచ్చిన నాకేం బాధ లేదు. ఒక అమ్మాయి గెలిచినా కానీ గర్వంగా మనమందరం ఫీల్ అవుతాము. మీరు చూసారా? అవును, మీరు చూసావా? ఆర్మీలో పని చేయలేదని మీరు చూసారా? ప్రూఫ్స్ తీసుకొని రా, మాట్లాడదాం తర్వాత. అంతే, ఆధారాలు తీసుకోరండి, మాట్లాడదాము తర్వాత. అన్ని బయటపడతాయి. జవాన్ ఉత్తుగానే ఎవరో చెప్పుకోరు తెలుసా. ఇప్పుడు ఒకవేళ కప్పు వస్తే ఆయన మరి ఇక్కడ ఉంటాడా, మళ్ళీ ఆర్మీకి వెళ్ళిపోతాడా? లీవ్లో వచ్చాడు 3 months అని చెప్తున్నారు. ఆ అబ్బాయి కప్పు గెలుచుకొని మళ్ళీ దేశం కోసం ఆ అబ్బాయి వెళ్ళాడు అంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. దేశం కోసం పోరాడాలని నాకు ఆ జాబ్ వచ్చుంటే మాత్రమా మామూలుగా కాదు. నేను అందరి కోసం నేను అక్కడ పోయి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధము. అంతా నాకు ప్రాణం. ఆర్మీ వాళ్ళన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, రైతులన్నా, వాళ్ళన్నా నాకు ఇష్టము. దాని గురించి చెప్తున్నాను. వెళ్ళి దేశం కోసం అబ్బాయి జవాన్గా పనిచేసి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా మంచిది.